కానీ మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై పలు నేరారోపణలతో కోర్టుకెక్కిన కేసులకు సంబంధించిన ఫైళ్లు వరుసగా అదృశ్యమవుతున్నాయి. సురక్షితమైన న్యాయస్థానం నుంచి కాకాని కేసులకు సంబంధించిన ఫైళ్లు మాయం కావడం పట్ల విస్తుబోతున్నారు. 2023లో కాకానిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టిన ఫోర్జరీ సంతకాల కేసుకు సంబంధించిన ఫైళ్లపై దొంగలు పడ్డారు. అప్పట్లో ఇది చిత్తు కాగితాలు ఏరుకునేవారు చేసిన చిల్లర దొంగతనంగా పోలీసులు లెక్కదేల్చారు. అయితే 2014 ఎన్నికల సమయంలో కాకానిపై నమోదైన కల్తీ మద్యం కేసుకు సంబంధించిన ఫైళ్లలోనూ కీలక డాక్యుమెంట్లు అదృశ్యమైనట్లు తాజాగా వెలుగు చూసింది. 2018 చివరిలోనే విజయవాడలోని ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని గుర్తించింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, నవీన్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన ఆయన పైన చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఆధారాలు ఉన్నాయో కీలకమైన ఆధారాలన్నీ కూడా ఫైళ్లు అన్ని కూడా మాయమైపోతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కోర్టుల్లోనే ఫైళ్లు మాయమైపోవటం, చోరీలకు గురి కావడం అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా చూస్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 2014 ఎన్నికల సమయంలో సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ అంతా కూడా గోవా మద్యం, నకిలీ మద్యం పంపిణీ చేశారు. ఆ పంపిణీ నాయకుల దగ్గరుండి ప్రతి చోట కూడా పంపిణీ చేయడం జరిగింది. కేవలం స్పిరిట్ ని దాన్ని డిస్టిల్ చేయకుండా కలర్ కలిపి ఇక్కడ తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి దానిపైన లేబుల్ అంటించి అందరికి ఇవ్వడం జరిగింది. ఆ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారు, వందలాది మంది అనారోగ్యాలకు గురయ్యారు. అటు అలాగే కావల్లో కూడా కావల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా 2014 ఎన్నికల సమయంలో ఇదే నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి పంపిణీ చేయడం జరిగింది. దీని వెనకాల ఒక పెద్ద ఇంటర్నేషనల్ మాఫియానే నడవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పు అనే ఒక ప్రధాన నిందితుడైతే జైల్లోనే చనిపోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి ఫైళ్లన్నీ కూడా ఒక్కొక్కటిగా మాయమవుతూ ఉన్నాయి. 2018లో ఒక ప్రజాప్రతినిధుల కేసులు ఏదైతే ఉన్నాయో అవి త్వరితగతిన పూర్తి చేయాలి, తీర్పులు ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో విజయవాడలో ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. 2018లో ఆ కోర్టు సరైనటువంటి ఫైల్స్ లేవు, అవన్నీ కూడా ఏమయ్యాయి, వాటన్నిటిని కూడా తీసుకురండి అని చెప్పి తీసుకురావాలని చెప్పడం జరిగింది. అలాగే ఆ కేసును కూడా సిఐడికి అప్పగించింది. 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ కేసునంతా కూడా తొక్కిపెట్టారు, మూలన పడేశారు. అయితే ప్రస్తుతం మళ్ళా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ కేసు విచారణ వేగవంతం అవుతుంది. ఈ క్రమంలో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అనేకమైనటువంటి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి A11 గా ఉన్నారు ఈ కేసులో. మిగిలిన A6, A4, A5 కి సంబంధించిన అనేకమైనటువంటి ఆధారాలన్నీ కూడా మాయం చేస్తూ వస్తున్నారు. ఇదంతా కూడా కేవలం కేసును నీరుగార్చి శిక్షల నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలోనే కోర్టులో ఇంకో కేసుకు సంబంధించి కూడా చోరీ జరగడం జరిగింది. నాకు థ్యాంక్ యూ.